ఓపెన్ చేసి అప్పుడే 2 వీక్స్ అయిపోయింది కదండి. ఇక నుంచి పిల్లల్ని టైంకి లేపి టైంకి స్కూల్కి రెడీ చేసి టైంకి స్కూల్కి పంపడానికి నేను ఫాలో అయ్యే టిప్స్, అలాగే సమ్మర్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తిరిగి మళ్ళీ వచ్చేటప్పుడు అమ్మ, అమ్మమ్మ, పిన్ని, చెల్లి అందరూ కలిసి ఒక్కొక్కరు 500 పిల్లలకి బట్టలు కొనమని మొత్తం 2000 ఇచ్చారండి. ఆ డబ్బులతో పిల్లలకు అవసరమయ్యే చిన్న షాపింగ్ చేశామండి. ఈ షాపింగ్తో పాటు ఇంకా చాలా విషయాలు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సమ్మర్లో 1 మంత్ వరకు అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కదండి. అలాగే సిరి కూడా పెద్ద చెల్లి దగ్గర ఉంది కదండి. అందుకే వచ్చేటప్పుడు పిల్లలిద్దరికి బట్టలు కొనమని డబ్బులు ఇచ్చారు. అయితే నానికి డైలీ వేసుకోవడానికి షార్ట్స్ లేవండి. అందుకని నానికి షార్ట్స్ కొన్నాము. ప్రస్తుతానికి బట్టల కంటే పిల్లలకి స్కూల్స్ ఓపెన్ చేశారు కాబట్టి అమ్మాళ్ళు ఇచ్చిన డబ్బులతో వాళ్ళకి అవసరమైనవన్నీ కొన్నామండి. మనం చదివేటప్పుడు స్కూల్లో ఇచ్చే బుక్స్ కంటే ఇప్పుడు స్కూల్లో ఇచ్చే బుక్స్ ఎన్ని ఉంటున్నాయో మీకు తెలుసు కదండి. పిల్లల కంటే పిల్లలు మోసే బుక్స్ ఎక్కువ బరువు ఉంటున్నాయి. అంత బరువు ప్రతిరోజు పిల్లలు మోయడం వల్ల వాళ్ళ వెన్నెముకకే ప్రమాదం కాబట్టి ఫస్ట్ సిరి సైకిల్ రిపేర్ చేయించామండి. తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక పిల్లలిద్దరిని బుక్ స్టాల్కి తీసుకెళ్ళి పిల్లలకి కావాల్సిన నోట్బుక్స్, పెన్నులు, స్కేళ్ళు, జామెట్రీ బాక్సులు, బుక్స్కి అట్ట వేసుకునే రోల్స్ అన్నీ కొన్నామండి. పిల్లలకి కావాల్సినవి లిస్ట్ ఇచ్చేస్తే తెచ్చేయడం కాకుండా వాళ్ళని కూడా తీసుకువెళ్తామండి. పిల్లల్ని కూడా తీసుకువెళ్తే వాటికి అయ్యే ఖర్చు ఎంత అవుతుందో చూస్తారు కాబట్టి వాటిని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంతవరకైనా పిల్లలు వాటిని నీట్గా వేస్ట్ చేయకుండా వాడుకుంటారు. మా పిల్లలు చదివేది గవర్నమెంట్ స్కూల్లోనేనండి. వాళ్ళకి రీసెంట్గా టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ కూడా ఇచ్చేశారు. నోట్బుక్స్ వాళ్ళు ఇచ్చినవి కాకుండా ఎక్స్ట్రా నోట్బుక్స్ కొనుక్కోవాలి. అన్నీ స్కూల్లోనే ఇచ్చినా ఇవి కొనడానికి 1000 రూపాయలు దాటితేనే బాబోయ్ అనిపించింది. ఇక ప్రైవేట్గా చదివించే వాళ్ళకైతే మామూలుగా ఉండదేమో. మా నానిని, సిరిని ఎల్కేజీ, యూకేజీ మాత్రమే ప్రైవేట్గా చదివించామండి. ఫస్ట్ క్లాస్ నుండి ఇప్పటి వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాం. ఇప్పుడు నాని వచ్చేసి 8th క్లాసు, సిరి వచ్చేసి 7th అండి. కానీ సిరి చూడడానికి ఎల్కేజీ చదివే దానిలో ఉంటుంది. ఇక బ్యాగ్స్ అయితే కొనలేదండి. లాస్ట్ ఇయర్ బ్యాగ్స్ బాగానే ఉన్నాయి కదా అని కొనలేదు. సిరి బ్యాగ్ బాగానే ఉంది కానీ నాని బ్యాగ్ కొంచెం కుట్లు విడిపోతే కుట్లు వేయించాము. స్కూల్ బ్యాగ్స్ కొనేటప్పుడు మాత్రం 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు కానీ 2 సంవత్సరాలైనా వచ్చేటట్టు కొంచెం మంచి బ్యాగ్సే కొంటామండి. సంవత్సరానికి 2 బ్యాగులు కొనేవాళ్ళు కూడా ఉంటారు. 2 సార్లు కొనుక్కునే కంటే ఒకసారే మంచి బ్యాగ్ కొనుక్కుంటే బెటర్. పైగా ఇప్పుడు పిల్లలు బ్యాగ్స్ మోస్తున్నారా, బస్తాలు మోస్తున్నారా అనేటట్టు ఉంటున్నాయి కదా బుక్స్. అందుకే మంచి బ్యాగ్స్ కొనుక్కుంటేనే మంచిది. పిల్లలకి స్కూల్లో బుక్స్ ఇవ్వగానే ఫస్ట్ వాటికి అట్లు వేసేసుకోమని చెప్తాను. లాస్ట్ ఇయర్ నుండి బుక్స్కి అట్లు పిల్లలే వేసుకుంటున్నారండి. 5th క్లాస్ వరకు నేనే వేసేదాన్ని. ఇక ఆ తర్వాత బుక్స్కి అట్లు ఎలా వేసుకుంటే 1 ఇయర్ వరకు చెక్కు చెదరకుండా ఉంటాయో నేను వేసి చూపించాను. ఆ తర్వాత నుంచి వాళ్ళే వేసేసుకుంటున్నారు. బుక్స్ ఎక్కువ ఉన్నాయని మా వారు కూడా పిల్లలకి కొంతసేపు హెల్ప్ చేశారండి. మన చిన్నప్పుడైతే కొట్టుకెళ్ళి 5 రూపాయలు న్యూస్ పేపర్ కొని తెచ్చుకుని వేసుకునేవాళ్ళం కదండి. ఆ న్యూస్ పేపర్తో వేసుకున్న అట్టలు కూడా 1 ఇయర్ వరకు నీట్గానే ఉండేవి. కానీ ఇప్పుడు న్యూస్ పేపర్ రేటు కూడా ఎక్కువే ఉందిలేండి. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది 7th పబ్లిక్ ఎగ్జామ్ రాశారో సరదాగా కామెంట్స్ చేయండి. ఓకేనండి, ఇక టాపిక్లోకి వస్తే జూన్లో పిల్లలకి స్కూల్స్ ఓపెన్ చేయగానే నేనైతే ఫస్ట్ రోజు నుండే స్కూల్కి పంపించేస్తానండి. అలాగే స్కూల్లో బుక్స్ ఇవ్వగానే పిల్లలకి కావలసినవన్నీ ఫస్ట్ వీక్లోనే కొనేస్తామండి. ప్రైవేట్గా చదివించుకునే వాళ్ళకైనా గవర్నమెంట్ స్కూల్లో చదివించుకునే వాళ్ళకైనా స్కూల్స్ ఓపెన్ చేస్తే ఎంతో కొంత ఖర్చు ఉంటుంది కాబట్టి మన పరిస్థితి మనం ముందుగానే తెలుసుకొని పిల్లల స్కూల్కి వెళ్ళే టైంకి మనం అన్నీ ప్లాన్ చేసుకోగలిగితే స్కూల్స్ ఓపెన్ చేయగానే పిల్లలు హ్యాపీగా స్కూల్కి వెళ్ళిపోతారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే జూన్ ఫస్ట్ వారంలోనే పిల్లలకి కావాల్సినవన్నీ కొనివ్వగలిగితే స్కూల్లో క్లాసెస్ స్టార్ట్ చేసేసిన వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది కదా అని నా ఉద్దేశం. మా వరకు మేమైతే స్థాయికి మించి చదివించలేము. అలా అని వాళ్ళ చదువుకునే చదువుకి మాత్రం ఏ లోటు రానివ్వం. వాళ్ళ చదువుకి అవసరమైనవన్నీ ఇస్తూనే వాటిని పొదుపుగా బాధ్యతగా ఎలా వాడుకోవాలో మా పిల్లలకు నేను నేర్పించాను. ఇక పిల్లల్ని స్కూల్కి పంపాలంటే ఉదయం కడుపు నిండా టిఫిన్ ఏమైనా పెట్టి పంపించాలి కాబట్టి
ఇంట్లోకి కావాల్సిన కిరాణా సరుకులన్నీ వంటింట్లో ఉండేలా చూసుకుంటే ఉదయం లేవగానే ఏం టిఫిన్ చేయాలో తడుముకోకుండా టిఫిన్ తయారు చేసేసి టైంకి పిల్లల్ని స్కూల్కి పంపించవచ్చు. చాలా వరకు మనం వంటింట్లోకి అవసరమయ్యే కిరాణా సరుకులు ఏ పూట కాపూటే తెచ్చుకుంటాం కదా. కొన్నిసార్లు ఏ ఉప్మా వండుదామనో లేదా ఇడ్లీ రవ్వ కోసమో పిల్లల్ని షాప్కి పంపిస్తే షాప్ దగ్గర ఖాళీ లేకపోవచ్చు. దానివల్ల మన టైం వేస్ట్ అవ్వచ్చు, పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం కూడా లేట్ అవ్వచ్చు. మరీ 5-6 వేలు పెట్టి కిరాణా సరుకులు కొనుక్కోలేకపోయినా ఒక 1000 రూపాయలు 2000 పెట్టి వంటింట్లోకి మనకి ఎక్కువగా ఏవి అవసరమో అవైనా కొనుక్కోవాలి. లేదా ఉదయం పిల్లలకి ఏం టిఫిన్ చేయాలనుకుంటున్నారో అవి నైటే ప్రిపేర్ చేసి ఉంచుకుంటే ఉదయం లేవగానే పిల్లలకి టిఫిన్ అయితే టిఫిన్, లంచ్ కూడా పెట్టేవాళ్ళు అయితే లంచ్ కూడా తయారు చేసి పెట్టేయచ్చు. మీకు విషయం చెప్పాలండి, నెక్స్ట్ వీక్ నుంచి నేను పిల్లలకి ఉదయం ఎలాంటి టిఫిన్ పెడతాను, సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక ఎలాంటి స్నాక్స్ పెడతాను, నా రోజువారీ పనులన్నీ నేను ఎలా చేసుకుంటానో మీకు మంచి మంచి విషయాలు చెప్తూ మంచి మోటివేషన్ ఇస్తూ మరెన్నో మంచి మంచి వీడియోస్ మీకు షేర్ చేస్తానండి. మీరైతే నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. లైక్ చేయని వాళ్ళని పక్కన పెడితే లైక్ చేసే వాళ్ళు కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారండి. అందుకే వీడియో మధ్యలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన ఫాలోవర్స్ అందరూ వీడియో చూసిన వెంటనే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా వీడియోస్ ద్వారా మీకు ఉన్న దాంట్లో ఏ లోటు లేకుండా హ్యాపీగా హెల్తీగా ఎలా బ్రతికేయచ్చో, ఎన్ని కష్టాల్లో ఉన్నా మనకంటూ ఎవ్వరి సపోర్ట్ లేకపోయినా మనల్ని చూసి నవ్వుకున్న వాళ్ళు మనల్ని చూసి ఏడ్చుకునేలా మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి, ఇలా నేను ఫాలో అయ్యే ప్రతి విషయాన్ని మీకు షేర్ చేస్తానండి. మీరు మాత్రం నన్ను సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్గా మాలాగే చిన్న చితక కూలి పని చేసుకునే వాళ్ళ మధ్య నేను ఉంటూ వాళ్ళు చేసే పొరపాట్లేంటో గమనిస్తూ తెలిసి తెలియని పనుల వల్ల ఆదాయాన్ని మించిన ఖర్చుల వల్ల చాలామంది అప్పుల బాధల్లో ఇరుక్కుపోయి ఇంట్లో ఎవ్వరికీ ప్రశాంతత లేకుండా చేసుకుంటున్నారు. భర్త భార్యల మధ్య గొడవలు, అత్తకోడళ్ళ మధ్య గొడవలు, ఇరుగు పొరుగు వాళ్ళతోనూ గొడవలు. సమాజంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, అవన్నీ మనం మార్చలేం. కానీ ఎన్ని ఎలా ఉన్నా మన జీవితం ఏదో ఒక టైంలో టర్న్ ఓవర్ అవుతుంది. ఆ మార్పు రావాలంటే మనల్ని ఎవ్వరూ మార్చలేరు. మన లైఫ్ బాగుండాలంటే మనంతటా మనమే మారాలి. నాకు నేర్చుకోవాలన్నా తెలుసుకోవాలన్నా చాలా ఇష్టమండి. అందుకే నేను నా జీవితాన్ని మార్చుకున్నాను. ఓకేనండి, అసలు టాపిక్ వదిలేసి మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్ అన్నట్టు ఒకటి చెప్పబోయి ఇంకోటి ఏంటో చెప్తున్నాను. అవన్నీ తర్వాత చెప్తాలేండి. ప్రజెంట్ అయితే స్కూల్ ఓపెనింగ్ గురించి కదా మనం మాట్లాడుకునేది. పిల్లలు స్కూల్లో యాక్టివ్గా ఉండాలంటే మంచి ఫుడ్ పెట్టడం చాలా ఇంపార్టెంట్ అండి. సింపుల్గా అయిపోతుంది కదా అని తాలింపు అన్నాలు అంటే బామ్మన్నం, ఎగ్ రైసు, పులిహోర ఇలాంటివి కాకుండా కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే నైటు 8-8:30లోగా పిల్లలు పడుకోవడం అలవాటు చేయాలి. వాళ్ళు తొందరగా పడుకుంటేనే తొందరగా నిద్ర లేవగలరు. బద్ధకంతో లేస్తే స్కూల్లో లెసన్స్ చెప్పేటప్పుడు కూడా నిద్ర సరిపోక బద్ధకంగానే ఉంటారు. ముఖ్యంగా మనం పిల్లలతో ప్రేమగా ఉండాలండి, గారభంగా మాత్రం అస్సలు ఉండొద్దు. మనం పిల్లలతో ఎంత ప్రేమగా ఉంటే అంత మంచిగా వాళ్ళు మనం చెప్పిన మాట వింటారో, మనం ఇంట్లో ఎంత పాజిటివ్గా ఉండగలిగితే వాళ్ళు కూడా అంతే పాజిటివ్గా ఉంటారు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే షాప్ నుంచి కిరాణా సరుకులు తెచ్చుకున్నాక వాటిని కొంతసేపు ఎండలో ఆరబెట్టిన తర్వాత చెట్లో వేసి చెరుగుతున్నాను. వెల్లుల్లిపాయలు ఇలా రేకలు తీసి స్టోర్ చేసుకుంటే పురుగులు పట్టకుండా నిల్వ ఉంటాయి. మనం హడావిడిగా వంట చేయాల్సి వచ్చినప్పుడు రెడీగా ఉన్న వెల్లుల్లి రేకలు వంటల్లో వాడుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఇలా తొక్కు తీసి విడదీసిన వెల్లుల్లి రేకలు మళ్ళీ కొంతసేపు ఎండలో ఆరబెట్టుకోవాలి. బయట నుంచి తెచ్చుకునే పప్పులు, ఉప్పులు అన్నీ ముందుగా శుభ్రం చేసుకొని ఎండలో ఆరబెట్టుకుంటే అవి పూర్తిగా అయిపోయే వరకు ఫ్రెష్గా ఉంటాయి. పైగా ఇందులో ఎంతో కొంత దుమ్ము, చిన్న చిన్న దారం పోగులు లాంటివి ఉంటూ ఉంటాయండి. అందుకే డైరెక్ట్గా డబ్బాల్లో వేయకుండా ముందు ఇలా శుభ్రం చేసుకొని ఎండలో ఆరబెట్టుకున్న తర్వాతే డబ్బాల్లో వేసి స్టోర్ చేస్తాను. నేనైతే ఏ సీజన్లోనైనా ఇలానే చేస్తానండి. ఒకవేళ ఇలా ఎండలో ఆరబెట్టుకునే అలవాటు లేని వాళ్ళు వర్షాకాలంలోనైనా ఎండలో ఆరబెట్టుకొని స్టోర్ చేసుకుంటే
తొందరగా పురుగు పట్టకుండా సరుకులు పాడవకుండా ఉంటాయి. మనం ఇంట్లో చేసుకునే పనులను చూపిస్తూ కూడా పిల్లలకు వాళ్ళు వాడుకునే వస్తువుల్ని ఎలా వాడుకోవాలో చెప్పచ్చండి. మనం ప్రతిదీ ఎంత పొదుపుగా వాడుకుంటామో మనల్ని చూస్తూ పెరిగిన మన పిల్లలు కూడా అలానే ఉంటారు. మనం ఫుడ్ వేస్ట్ చేయకుండా వంట చేసినట్లయితే వాళ్ళు కూడా ఫుడ్ వేస్ట్ చేయకుండా తింటారు. ఎక్కువ పెన్నులో పెన్సిళ్ళు ఉన్నాయి కదా అని రోజుకో పెన్ను రోజుకో పెన్సిల్ వాడుకునేలా మన పిల్లలు ఉండకూడదండి. నేనైతే మా పిల్లలకు ఇచ్చిన పెన్ను ఇంకు పూర్తిగా అయిన తర్వాతే మళ్ళీ కొత్త పెన్ను ఇస్తానండి. పిల్లల్ని పొదుపు అదుపు లేకుండా పెంచినట్లయితే బ్రేకులు లేని బండిని కంట్రోల్ చేయలేనట్టే పిల్లల్ని కంట్రోల్ చేయడం కూడా కష్టమేనండి. మా పిల్లలకి నేను రైట్ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోవచ్చండి, కానీ రైట్ పేరెంటింగ్ మాత్రం ఇవ్వగలను. పిల్లల్ని గొప్పగా చదివించడం ఎంత ముఖ్యమో చదువుతో పాటు సంస్కారం, ఉన్నత భావాలు కలిగి ఉండడం కూడా అంతే ముఖ్యం. మన లైఫ్లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి ప్లస్, 2 మైనస్. ఒకటి చేయగలిగినవి, 2 చేయలేనివి. చెయ్యలేనివి పక్కన పెడితే మనం ఏవైతే చేయగలమో వాటిని పర్ఫెక్ట్గా చేయగలిగితే అందులో మనకి ఎప్పటికైనా సక్సెస్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన పిల్లల్ని డబ్బు పెట్టి ప్రైవేట్గా చదివించే స్తోమత మనకి లేనప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే చదివించుకుంటూ చదువు పరంగా వాళ్ళని గొప్ప వాళ్ళని చేయలేకపోయినా మానవత్వంలోనూ మంచితనంలోనూ మన పిల్లలే గొప్పవాళ్ళు అనేటట్టు మన పిల్లల్ని పెంచవచ్చు. ఇప్పుడు చదువులు ఎలా ఉంటున్నాయంటే ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్ళడం, స్కూల్లో చదివి అర్థం కాని లెసన్స్తో బుర్ర హీటెక్కిపోయి ఇంటికి రావడం, ఇంటికి వచ్చాక మళ్ళీ హడావిడిగా ట్యూషన్కి వెళ్ళడం. పోనీ ఇంత కష్టపడి పిల్లలు ఏమైనా నేర్చుకున్నారా అంటే నేర్చుకునేది 100కి 100 మార్క్స్ రావాలనే, కానీ చదివిన చదువుతో సమాజంలో ఎలా బ్రతకాలో ఎలా ఉండాలో పర్యావరణం పట్ల స్కూల్లో నేర్చుకున్న చదువు ఇండిపెండెన్స్ డేకి స్కూల్లో పర్ఫామ్ చేయడానికే తప్ప ఆచరిస్తూ తెలియని వాళ్ళకి తెలియచేయాలని స్కూల్లోనూ చెప్పరు, ఇంట్లోనూ చెప్పరు. రోడ్డు మీద ఫుడ్ ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు, అయినా సరే టేస్ట్ కోసం కొనుక్కొని తింటాం. చదువు కూడా అలానే చూస్తున్నారండి. పిల్లలకు మార్క్స్ వస్తే చాలు, ఇంకేం అవసరం లేదన్నట్టు చాలామంది ఉంటున్నారు. అవన్నీ నేను నేరుగా చూస్తున్నాను కాబట్టి మీకు నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానండి. పిల్లలు నేర్చుకోవాల్సింది చదువు మాత్రమే కాదండి. మనకి 50-60 సంవత్సరాలు వచ్చాక మనం లేవలేని స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఎత్తుకొని బాత్రూమ్ వరకు తీసుకెళ్ళినప్పుడు మనం మన పిల్లల కోసం కష్టపడ్డ ప్రతి రూపాయికి చదివించిన చదువుకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. నేను కొంతమంది పిల్లల్ని గమనిస్తూ ఉంటానండి. వాళ్ళు చదివేది చాలా గొప్ప స్కూల్లో చదువుతూ ఉంటారు, కానీ ఇరుగు పొరుగు వాళ్ళతోనూ మంచిగా మాట్లాడరు, తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు. ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఇలా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాల్సి వచ్చిందని ఇంట్లోనూ చెప్పబెట్టకుండా ఫ్రెండ్స్తో తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనండి, నేను కిరాణా సరుకులు తెచ్చుకోవడానికి ప్లాస్టిక్ కవర్లను వాడనండి. క్లాత్ బ్యాగ్స్ కుట్టుకొని ఆ క్లాత్ బ్యాగ్స్లోనే సరుకులు తెచ్చుకుంటాను. సరుకులు తెచ్చుకున్నాక క్లాత్ బ్యాగ్స్ కూడా కొంతసేపు ఎండలో ఆరబెట్టుకొని అవి నీట్గా మడత పెట్టుకొని ఒక సంచిలో జాగ్రత్తగా పెట్టుకొని మళ్ళీ అవసరమైనప్పుడు వాడుకుంటాను. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలన్నీ ఎవరిని బాధ పెట్టాలని కాదు, ఎవరిని ఉద్దేశించి కాదు. ఫ్యూచర్లో పిల్లల్ని కనిపించిన తల్లిదండ్రులుగా వాళ్ళ నుంచి మనం ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో నా అభిప్రాయాన్ని మీకు షేర్ చేశానండి. మన పిల్లలు మనకి ఎలా ఉండాలని మనం ఊహించుకుంటామో అలా ఉండడం కష్టమేనండి, కానీ కొంతవరకు మన పెంపకం మీద కూడా అది ఆధారపడి ఉంటుంది. ఈ విషయం మీకు స్ట్రైట్గా క్లారిటీగా చెప్పాలంటే మన స్థాయికి మించి చదివించినా చదవలేని పిల్లల కంటే మన పరిస్థితిని అర్థం చేసుకొని చదివే పిల్లల్ని హ్యాపీగా చదివించండి. ఇవన్నీ నేను ఫాలో అవుతూ మాత్రమే మీకు చెప్తున్నానండి. ఊరికే టైంపాస్ కోసం మాత్రం చెప్పట్లేదు, నాకు అలా చెప్పాలనిపించదు కూడా. ఓకేనండి, సండే ఫాదర్స్ డే కదండి. మా పిల్లలిద్దరూ కలిసి వాళ్ళ డాడీకి చిన్న సర్ప్రైజ్ ఇచ్చారండి. ఆల్రెడీ ఇది నేను ఫాదర్స్ డే రోజు షార్ట్లో పోస్ట్ చేశాను, మీరు కూడా చూస్తారని ఈ వీడియోలో కూడా షేర్ చేశాను. హ్యాపీ ఫాదర్స్ డే.
పిల్లలకి మనకి మధ్య మంచి బాండింగ్ ఉండాలంటే ఇలాంటి క్షణాలను అస్సలు మిస్ చేసుకోకూడదండి. చిన్నప్పటి నుంచి మన పిల్లలపై మనం చూపించే ప్రేమ మనపై మన పిల్లలు కూడా చూపించేలా ఉండాలి. వాళ్ళ చిట్టి మనసుని మనం అర్థం చేసుకున్నట్టే మనల్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. ఓకేనండి, ఇవాల్టి వీడియో ఇంతేనండి. పిల్లలు స్కూల్కి వెళ్ళే ఈ టైంలో పిల్లల కోసం నేను చెప్పిన నా అభిప్రాయంపై మరి మీ అభిప్రాయం ఏమిటో కూడా కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.